జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ పాప మన సైకత శిల్పం దగ్గరికి వచ్చి తను 1000 నామాల సాంగుతో ఆ వెంకటేశ్వర స్వామి నృత్యం చేస్తూ ఉంటే రోమాల్లో నిక్క పొడిచి ఏ విధంగా అంటే తను చేస్తూ ఉంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈ పాప మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇంకా ఎక్కడ జరిగినా కూడా మన దైవాన్ని కాపాడుకుంటూ ఈమె ఎప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనపై ఉండి ఇలాంటి నృత్యాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈమెపై వీళ్ళ కుటుంబంపై ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. తను ఇదే నృత్యం ఇదే కళతో ఇదే ఆనందంతో ఎక్కడైనా చేయాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఆ కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. నిజంగా ఈ పాప చేస్తే నాకు ఇంత మంచిగా అనిపించింది. తన నిజంగా పాపకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అంత బాగా చేసి నృత్యం చేస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో ఆనందము అసలు ఎల్లవేళలా దేవుడైనా ఇక్కడికి వచ్చి నృత్యం చేపిస్తున్నట్టు అనిపించింది. వారి కుటుంబంపై మన జగిత్యాల్లో ఉన్న సైకత శిల్పం ముందు చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జై శ్రీమన్నారాయణ. నేను మీ వేముల ఉమారాణి. ఈ మార్చి 7వ తారీఖు శనివారం రోజున 7 శనివారాల వ్రతం ఒకటే రోజు 7 శనివారాలు కలిపి ఒకటే రోజు వ్రతం చేపిస్తున్నాము. అదేవిధంగా 15వ రోజు శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం ఉంది. ఈ కళ్యాణంకి ఈ 7 శనివారాల వ్రతంకి ఈ జగిత్యాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరూ వచ్చి ఆ స్వామివారి వ్రతంలో ఆ స్వామివారి కళ్యాణంలో అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా నేను తెలుపుతున్నాను. జై శ్రీమన్నారాయణ. వేముల ఉమారాణి మేడం గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడనో మనము సముద్రాలు అవతల చూసి ఈ సైకత వెంకటేశ్వర స్వామిని కాకుండా మన జగిత్యాలలో సైకత వెంకటేశ్వర స్వామి ఉండడము మనం దీన్ని చూడడము మన ఎన్నో జన్మల పుణ్యము అదృష్టంగా భావించాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన వేముల ఉమారాణి గారికి కృతజ్ఞతలు. ఇక్కడ సైకత వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర మా పాప డ్యాన్స్ చేయడానికి అనుమతి ఇచ్చిన వేముల ఉమారాణి గారికి ధన్యవాదాలు. అలాగే మనము ఇలాంటి విగ్రహాలు చూడాలంటే ఏదో సముద్ర తీరానికి కానీ బీచ్కి కానీ వెళ్ళాలి. కానీ మన జగిత్యాలలో జగదాలయంలో అలాంటి సముద్ర తీరము ఏమీ లేకపోయినా ఇలాంటి సైకత వెంకటేశ్వర స్వామి చూడడం ఆ మేడం చేసిన వాళ్ళ టీం చేసిన పని వల్లనే మనకు సాధ్యమైంది. ఇది చూడడానికి ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. శార్వాణి, నీకు ఇక్కడ మన జగిత్యాల్లో ఈ సైకత వెంకటేశ్వర స్వామి ముందు నీ నృత్యం ప్రదర్శించినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి నీ మాటల్లో చెప్పు. ముందుగా అందరికీ నమస్కారం. మా గురువు గారి పేరు గుండి యమున. ఇక్కడ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, బాగుంది. మేడం గారికి అండ్ టీమ్కి థ్యాంక్ యూ ఇక్కడ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. ఎన్నో దేవస్థానంలో చేశాను కానీ ఇక్కడ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సైకత వెంకటేశ్వర స్వామి దగ్గర చేయడం ఇంకా సంతోషంగా ఉంది. Thank you.